Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఆగస్టు 26కి చెందినటువంటి వాక్య భాగం మొదటి సమూయేలు 18వ అధ్యాయం. దీనికి ఒక శీర్షిక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, సమృద్ధి ఉంటే గర్వం వస్తుంది, అది లేకపోతే అసూయ కలుగుద్ది. వేరే వాళ్ళ ఉంది కదా, నాకు లేదు అనేటువంటి అసూయ వస్తుంది. సమృద్ధి కావాలా వద్దా అనేటువంటి ప్రశ్న. దాని గురించి చెప్పబోయే ముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇప్పుడు 1 యోహాను అంటే ఇది చదవక ముందు ఈర్ష్య గురించి, అసూయ గురించి మనం చెప్పుకోబోయే ముందు, క్రొత్త నిబంధనలో కూడా అది ఉన్నది. దానికి ఉదాహరణగా ఈ సౌలు యొక్క జీవితం ఉన్నదన్నట్లుగా మనం భావించుకుని, మరి క్రొత్త నిబంధనలో ఏమున్నది? 1 యోహాను 1వ అధ్యాయం 15, 16, 17 ఇది సుపరిచితమైనటువంటి వచనాలు. 1 యోహాను 2, 17, 15, 16, 17 వచనాలు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవానినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ ఆ వచనాలు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 15వ వచనంలో ఏం చూస్తున్నాం మనం? అక్కడ 1 యోహాను మరలా చూద్దాం. అది 15వ వచనంలో ఇక్కడ లోకాన్ని ప్రేమించొద్దు అంటాడు. మరి దేవుడు లోకమును ప్రేమించను అంటే దానికి దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది. దేవుడే ప్రేమిస్తే మనల్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఏంటి అని అంటే, దాన్ని అంతకుముందు చెప్పాను ఒకసారి. దాని అర్థం ఏంటంటే, దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడంటే దాన్ని మార్చి పరిశుద్ధం చేయాలని. యేసు ప్రభు ఆ విధంగా పరిశుద్ధం చేయాలి, తన కుమారులు కావాలి అనే ఉద్దేశంతో లోకాన్ని దేవుడు ప్రేమించాడు, దాన్ని మార్చడానికి. మనల్ని ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు, విశ్వాసం ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు అంటే, లోకం వలె మీరు కాబాకండి. కాబట్టి లోకం దేవుని పిల్లలు కావాలని ఆయన ఆశ చొప్పున చేస్తే ఆ విధంగా ప్రేమించండి. ప్రేమించి సువార్త చెప్పాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు 16వ వచనంలో మనం చూసేది ఏంటి అని అంటే, లోకంలో ఉన్నదంతయు, లోకంలో ఉన్నది ఆ యొక్క సమృద్ధి అదంతా దాన్ని చూసి మరలా శరీర ఆశ, నేత్ర ఆశపట్టం. ఇక్కడ ఆశపట్టడాన్ని బట్టి అసూయ వస్తుంది అన్నమాట. ఆశించటం మరి అసూయ కలగటం అదంతా ఒకే క్యాంప్లో ఉంటుంది. కాబట్టి లేకపోతే ఉన్నదంతయు, అరే అదంతా ఉన్నది నాకు లేదు కాబట్టి ఆశిస్తాం దాన్ని. చరిత్ర ఆశ, నేత్రాశ. ఒకవేళ లోకంలో ఉన్నది మన దగ్గర ఉంటుందనుకోండి, అప్పుడేమదంటే డంబం వచ్చేసేస్తుంది. ఈ రెండు కూడాను ఈర్ష్య కానీ ఆశ కానీ, ఈర్ష్య ఆశ ఒక క్యాంపు,
డంబం, అది దేవునికి సంబంధించింది కాదు. కాబట్టి లోకంలో ఉన్నటువంటివి మనం పొందుకోవటం, మనకు ఉండటం రెండు విధాలుగా ప్రాబ్లమే. సమృద్ధి ఉంటే గర్వం వస్తుంది, సమృద్ధి లేకపోతే అసూయ వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆశ అనేది పదాజ్ఞల్లో లాస్ట్ ఆజ్ఞ ఏంటి? లోకంలో దేన్ని చూచి, ముఖ్యంగా నీ సహోదరుడు యొక్క భార్యను చూచి ఆశించకూడదు. ఆ విధంగా, ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి అవన్నీ గతించిపోతాయి, ఇవన్నీ టెంపరీ. ఆ విధంగా మనం తలంచి దాన్ని ఆశించకూడదు. నిత్యంగా ఉండేటువంటి, నిరంతరంగా ఉండే వాటిని ఆశించాలి. ఆ యొక్క నియమానికి, ఆ టీచింగ్కి, ఆ పాఠానికి ఈ సౌలు ఒక ఉదాహరణగా ఉంటున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలు, ఆ పర్సనాలిటీసు, అవి మనకి ఉపయోగకరంగా మనం వాటిని బట్టి నేర్చుకునేటువంటి రీతిగా ఉన్నటువంటి సంఘటనలు అన్నమాట. సౌలు గురించి మనం ఒకటి నేర్చుకునేది ఏంటంటే, ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. మరి మొదటి సమూయేలు 18 చదువుకుందాం. అప్పుడు అసలు ఆయన ఎట్లా ఈర్ష్యపడ్డాడో దాని వివరణ మనకు తెలుస్తుంది. మొదటి సమూయేలు 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఆ విధంగా ప్రేమించడం కూడా ఆయనకు ఈర్ష్య వచ్చింది. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పిటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యూదుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఓళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు, అంటే శత్రువులని హతము చేశాను. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపాడు. దాన్నే ఈర్ష్య అంటాం, దాన్నే అసూయ అంటాం. మరునాడు దేవుని యొద్ద దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగింతుననుకొని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మూరలు తప్పించుకున్నాను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను.
యెహోవా అతనికి తోడుగా ఉండెను. అది రిపీటెడ్గా వస్తుంది. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధ శైలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనను. అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంత వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహోలాతీయుడైన అద్రీయేలునకు ఇచ్చి పెండ్లి చేశాను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండినట్లు ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండినట్లును నేను ఆమెను అతనికి ఇత్తునని అనుకొనినప్పుడు నీవు మరి ఒకదాని చేత నాకు అల్లుడవగుదవని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుటకు స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిస్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పబడింది. సౌలు సేవకుల మాటలు ఆ దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేశాను. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయం ఈర్ష్య కలిసి ఉంటుంది. ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. సమూయేలు 18లో వివరించబడిన లాంటి ఈర్ష్య, అసూయ చాలా భయంకరమైనది. ఈ ఈర్ష్యకు ఇక్కడ 3 విషయాలు ఈర్ష్య గురించి చెప్పబడింది. ఈ ఈర్ష్యకు ఆధారము వికృత రూపంలోనున్న స్వార్థం, అంటే స్వీయ కేంద్రం, సెల్ఫ్ కేంద్రం అన్నమాట, సెల్ఫ్ ఫోకస్. ఇప్పుడు ఈ క్యాంపస్ క్రూసేడ్ బ్రోషర్లో మనం ఈ పిక్చర్ చూస్తాం. యేసుక్రీస్తు లేకపోతే దేవుడు మన హృదయాసీనుడే కాకుండా మనం ఆసీనుడిగా ఉండటం, మనం కేంద్రంగా ఉండటం, మనకు మనమే రాజుగా ఉండటం, ఇది కాకుండా ఇది బిలీవర్ అయినప్పుడు ఏం చేస్తాం,
ఇది కాకుండా ఇది అవుతుంది అన్నమాట. అది కాబట్టి ఇది సెల్ఫ్ ఫోకస్ అని అంటారు. దీనికి అదుపు ఉండదు. ఇక సెల్ఫ్ ఫోకస్కి లిమిట్ అనేది ఉండదు. అతని ప్రపంచంలో సౌలు ప్రప్రదంగా ఉండాలి. నంబర్ 1, ప్రతిదానికి నేను ముందుండాలి. అనగా ఆయన తోటి వారిని ఉన్నతమైన వారిగా గౌరవించకూడదు. ఆయనతో పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ జోనతన్ కానీ, లేకపోతే దావీదు కానీ, ఆయనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సామాన్యంగా తోటి వాళ్ళుగా ఉంటే వాళ్ళని చేసి వాళ్ళని గౌరవించకూడదు. గౌరవించిన ఎడల ఈయనలో ఈర్ష్య, అసూయ పుట్టుకొస్తుంది. లేక ఏ విషయాన్ని ఒక్కసారి కూడా వేరే వ్యక్తుల దృష్టితో చూడకూడదు. ఇప్పుడు వాళ్ళు స్త్రీలు వచ్చి పాట పాడారు కదా, సంగీతం వాద్యాలతో పాట పాడారు కదా, వాళ్ళ దృష్టిలో ఈయన దావీదు గొప్పవాడు. వేరే దృష్టిలో వాళ్ళు కూడాను వేరే వ్యక్తులు అలాంటి గౌరవాన్ని సంపాదించుకోకూడదు. ఉదాహరణకు దావీదు దృక్పథంలో కానీ లేక యోనతాను దృక్పథంలో కానీ చూడకూడదు. అంటే వాళ్ళ దృక్పథంతో ఎవరిని చూడకూడదు. చిట్ట చివరకు దేవుని దృష్టితో కూడా ఎవరిని చూడకూడదు. అంతా సెల్ఫ్ ఫోకస్, నా దృష్టిలోనే నేను చూడాలి అనేటువంటిది. ఈ స్వీయ దృష్టి స్వార్థపూరితమైన మానవ పాప స్వభావానికి కేంద్రంగా ఉంటుంది. ఏ పాపంలోనైనా సరే మనం చూడవచ్చు దీన్ని. సెల్ఫ్ కేంద్రంగా ఉంటుంది. ఈ ఈర్ష్య, అసూయ తీవ్రంగా పెరిగినప్పుడు దానికి అంతు అనేది ఉండదు. నిజాయితీతో పొత్తు ఉండదు. నిజంగా ఏంటి, రియాలిటీ ఏంటి? నిజాయితీ అంటే ఇక్కడ రియాలిటీ. అసలు నాకు ఎక్కువ తలాంతులు ఉన్నాయా, ఆయనకు ఎక్కువ తలాంతులు ఉన్నాయా, నేను విజయం సంపాదించానా, దావీదు విజయం సంపాదించానా, అలాంటి నిజాయితీతో పొత్తేమీ లేదు. ప్రథమ శ్రేణికి చెందిన విగ్రహాధరణను అలవర్చుకుంటుంది. రెండవ విషయం, అంతులేని రీతిలో పోల్చుకున్నప్పుడు ఈర్ష్యకు నిప్పంటించినట్లుగా ఉంటూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని పోల్చుకుంటారు. అని అంచనా వేయుటకు పోల్చుకోవటానికి అంతు అనేది ఉండదు. కాబట్టి దావీదు విజయాలను బట్టి సౌలుకు ఘనత వచ్చిన ఎడల, దావీదు విజయాన్ని సంపాదించుకున్నాడు ఫిలిస్తీన్ల మీద, దాన్ని బట్టి సౌలుకి ఘనత, సౌలుని ఎక్కువ పొగడాలి, వచ్చిన ఎడల పర్లేదు, అప్పుడు సౌలు సంతోషిస్తాడు. ఎవరు విజయాన్ని సంపాదించుకున్నా కానీ నాకు కదా వస్తుంది ఘనత అని సంతోషిస్తాడు. అట్లుగాక సౌలును దావీదుతో పోల్చి సౌలును తక్కువ చూపుతో చూసిన ఎడల సౌలుకి అసూయ పుడుతుంది. అది మనం చూసాం. యెహోవా దావీదునకు తోడై ఉన్నాడని దావీదు విజయ సంఘటనలకు సూచనప్రాయంగా ఉన్న ఎడల ఆయనకి మరి విజయాన్ని బట్టి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు అని సూచిస్తుంది. అప్పుడు యెహోవా తనతో లేడని పోల్చుకుంటున్నాడు. నాతో లేడు, దావీదుతో ఉన్నాడు అని గ్రహించినప్పుడు తన ఈర్ష్యకు అది కారణమవుతుంది. విషాదకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ గుర్తింపు పశ్చాత్తాపాన్ని పుట్టించదు. ఓకే, దేవుడు నాతో లేడు అని పశ్చాత్తాపడాలి ఏ మానవుడైనా సరే. ఏ
కో ఏ కోశంలోనే కానీ కొంచెం స్పిరిచువాలిటీ ఉంటే, దేవుని భయం ఉంటే పశ్చాత్తాపపడాలి. ఇలాంటి ఈర్ష్య పశ్చాత్తాపానికి దారి తీయదు, పశ్చాత్తాపాన్ని పుట్టించదు. దానికి బదులు ఈర్ష్యను రేకెత్తిస్తుంది. ఆ విధంగా పోల్చుకోవటం. ఓకే, దేవుడు ఆయనతో ఉండకపోవటం, దావీదుతో ఉండటం, అది ఈర్ష్యను రేకెత్తిస్తుంది. సౌలు కుమార్తె మీకాలునకు దావీదు ఎడల కలిగిన ప్రేమ కూడా మరి ఆ ఈర్ష్యకు దారితీసింది. ఆ ఈర్ష్యను అధ్వాన స్థితికి తెస్తుంది. ఇక దానికి నివారణ అనేది లేదు. అనివార్యంగా ఇలాంటి ఈర్ష్య, ఇంతగా ఎదిగిన ద్వేషం భయాక్రాంతుని చేసే దానితో ముడిపడి ఉంది. ఈ ఈర్ష్య, భయం అది కలిసి ఉంటుంది అన్నమాట. ఈ ఈర్ష్యను బట్టి ఇక ఎవరు గొప్పగా ఉన్నా, ఎవరు ఏది చేసినా, ఎవరితో దేవుడున్నా, ఆ దేవుని యొక్క సన్నిధిని బట్టి విజయం వచ్చినా కానీ ఈయనకి భయం వేస్తుంది. ఓకే, దావీదును బట్టి భయపడినట్లు మరి 12వ వచనంలో, 15వ వచనంలో, 29వ వచనంలో మనం చూసాం. భరించలేని ముప్పుగా దావీదు కనిపిస్తున్నాడు. ఆయన చూసేటప్పటికీ ఇక ముప్పు, ఆయన అంటే ఇక ముప్పుతో సమానంగా చూశాడు. ఉప్పు కాదు, ముప్పు. ఈ శ్రేణికి చెందిన అసూయ ఇతరుల సామర్థ్యాన్ని సహించలేదు. చాలామంది నాయకులు ఈ స్థాయి దుష్టతములకు పాల్పడినప్పటికీ వారి చుట్టూ ఉన్న ఉద్యోగ స్థానాలను వారి కంటే తక్కువ యోగ్యత గల వారిని ఎన్నుకుంటారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆయనకంటే ఏ విషయంలో ఎక్కువ ఉండకూడదు, అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు. అలాంటి అసిస్టెంట్స్ని పెట్టుకుంటారు. వాడు ఏ విషయంలో కూడాను నాకంటే యోగ్యంగా ఉండకూడదు. కాబట్టి వాళ్ళు అలాంటి నాయకుల చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆయనకు తక్కువగా ఉండేటువంటి వాళ్ళే. ఈ విధంగా వారి ఘనతను, వారి పదవును కాపాడుతుంది అని తలస్తారన్నమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తక్కువగా ఉంటే ఆయన సేఫ్గా ఉంటాడు, ఆయన పదవి కానీ ఆయన ఘనత కానీ సేఫ్గా ఉంటుంది అని తలస్తారు ఈ నాయకులు. వీరిలో క్రైస్తవ నాయకులు తక్కువేమీ కాదు. క్రైస్తవ నాయకులు కూడా అలాంటి వాళ్ళే. దేశ నాయకులు, రాజకీయ నాయకులతో పాటు క్రైస్తవ నేతలు కూడా ఈ విధంగా తలస్తారన్నమాట. నిజానికి వాళ్ళు తలంచినట్లు జరగదు. వారు కేవలము అసలైన అసమర్థత పాలనకు ఆరితేరిన వాళ్ళు అవుతారు. కొంతకాలానికి వారి పేరు ప్రతిష్టతలు పడిపోతాయి. ఏ పేరు ప్రతిష్టతలు కాపాడాలి అని అనుకుంటారో అవి పడిపోతాయి. వాళ్ళు తలంచినట్టుగా జరగదు. కానీ ఈర్ష్యను బట్టి కలిగే పాపాంధకారం స్పష్టంగా కనిపించే యథార్థతలను ఒప్పుకొనలేదు. యథార్థతని, జరుగుతున్నటువంటి దాన్ని, వేరే వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, వాళ్ళ ఘనతని అది ఒప్పుకోదు. అలాంటిది ఈర్ష్య, పాపాంధకారంతో కూడినటువంటి ఈర్ష్య. మూడవ విషయం, అత్యంత ఘోరమైన సందర్భాల్లో ఈ విధమైన ఈర్ష్య క్రమంగా వాళ్ళని నాశనం చేస్తుంది. సౌలు మనసును వెంటాడుతూ క్యాన్సర్ వలె పాకిపోతుంది. క్యాన్సర్ అంటే ఇక మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక పాకిపోతుంది శరీరం అంతా. ఈర్ష్య కూడా అట్లా క్యాన్సర్ వలె పాకిపోతుంది.
అడ్డుకొనలేని హింసలతో చెలరేగుతుంది. ఇట్ ఎరప్ట్స్. ఈ ఈ వాల్కానో ఎట్లా ఎరప్ట్ అవుతుందో ఆ విధంగా ఈర్ష్య కూడా చెలరేగుతుంది అనమాట. 10, 11 వచనాలు. మొదటి సమూయేలు 18వ వచనం, 18వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుందాం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించునని కొని సౌలు ఆ ఈటెను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మూరలు తప్పించుకొని దావీదు 2 మూరల్లో తప్పించుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన తప్పించాడన్నమాట. ఇది వక్రీక పథకాల్లోనికి దిగజారి వక్రీక తీరులో ఆ విధంగా దిగజారి తన సొంత కుటుంబాన్ని పెనవేసుకుంటుంది. 20 నుండి 27 వరకు మనం చదువుకున్నాం. రానున్న అధ్యాయం 19వ అధ్యాయంలో వివరించబడినట్లు తన ఈర్ష్యకు హద్దు దాటి ఆగ్రహ రూపం దాలుస్తుంది. కల్తీ లేని నిండైన ద్వేషమును బట్టి సౌలును వేధిస్తున్న అమాయకునికి హాని చేయుటకు సైనిక బలగాలను మోహరించాడు. డిప్లాయిడ్. ఏదో విధంగా ఈయన చనిపోవాలి కాబట్టి ఈ ఫిలిస్తీన్ల దగ్గరికి పంపించేసేస్తే వాళ్ళు చంపేసేస్తారు అని ఆ ప్లాను వేశాడనమాట. కాబట్టి అసూయ ఆ విధంగా తయారవుతుంది. అన్నిటికంటే దేవుని ఘనపరచవలనని ఆశించే విశ్వాసి ఈ విధంగా ఈర్ష్య కలిగి ఉండడు. ఇతరుల మంచిని కోరుకుంటాడు. తన ఖ్యాతిని దేవునికి అప్పగించి, ఖ్యాతి ఉండినా లేకపోయినా కానీ అది దేవుడు చూసుకుంటాడు అని దేవుని మీద భారం వేస్తాడు. ఆయన సంపూర్ణంగా సంతృప్తి కలిగినటువంటి వాడుగా, అలాంటి దైవజనుడిగా ఉంటాడు. ఇలాంటి పాపానికి అంటే ఇలాంటి ఈర్ష్యకు ఎప్పుడూ పాలుపడడు. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈర్ష్య చాలా డేంజరస్. దానికి విరుగుడు ఏంటి అంటే దేవునికి వదిలిపెట్టాలి. మన ఖ్యాతి కాదు. మన ఖ్యాతి పోద్ది. ఈర్ష్య ఉంటే మన ఖ్యాతి పోద్ది. కాబట్టి అలాంటి శోధన వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడులే అని దేవుడికి అప్పగించాలి. ఇతరుల మంచిని కోరుకోవాలి. ఓకే, దేవుని ఘనపరచాలని ఆశించాలి. కాబట్టి దీనికి ఈ ఈర్ష్యకు విరుగుడు ఇది. ప్రార్థన చేసుకుందాం. But please help us. If you give us things, we feel so proud. If you don't have them, we feel jealous of others who have them. Please forgive us wherever we have expressed that kind of jealousy. Pray this in Jesus' name. Amen. God bless you.